నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నాయకత్వంలో మార్పులు రావాలి. యువ నాయకుల ఆలోచనలు కూడా అభివృద్ధి దిశగా పరిగెత్తాలి. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ను తప్పకుండా అభినందించాలి. ఏపీలో గతంలో చంద్రబాబు వర్సెస్ జగన్ అనేవారు, కానీ ఇప్పుడు జగన్ వర్సెస్ లోకేష్ అని టాపిక్ నడుస్తుంది. పాలనలో మాజీ సీఎం జగన్కి మంత్రి లోకేష్కి మధ్య చాలా తేడాను నిశ్చితంగా గమనిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదలు మిగిలిన విషయాలన్నీ పక్కన పెడితే పరిశ్రమల స్థాపనపైన మంత్రి లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యావంతులు, నిరుద్యోగులు, అభివృద్ధిని ఆకాంక్షించే వారిని మనసు చొరగొనేలా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, పెండింగ్లో ఉన్న పరిశ్రమలను త్వరగా ప్రారంభం చేయడంలో లోకేష్ చొరవ చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే మంత్రి లోకేష్ టార్గెట్గా మారిపోయింది. అందులో భాగంగానే తిరుపతి శ్రీ సిటీలో ఎల్జీ కంపెనీస్ పెట్టుబడులు పెట్టడం వెనక చంద్రబాబు విజన్, లోకేష్ ప్లానింగ్తో ఎంతో కీలకంగా భావిస్తున్నారు. తిరుపతిలో ఒక కంపెనీకి వేసిన పునాది కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు వేసిన కొత్త పునాది. ఏపీని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్గా మార్చేందుకు వేసిన తొలి అడుగనే అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎల్జీ కంపెనీ రూపంలో రాష్ట్రానికి వచ్చిన మొదటి పెట్టుబడి భారీ విదేశీ పెట్టుబడి కావడంతో జనమంతా సాహో లోకేష్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా లోకేష్ భారతీయ సాంప్రదాయాలను తాను పాటించడమే కాకుండా కొరియా ప్రతినిధులతో కూడా మన సాంప్రదాయాలను ఆకర్షితులయ్యేలా లోకేష్ చేయడం అందరినీ ఆలోచింపజేస్తుంది. వైసీపీ పాలనలో ప్రధానంగా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల కొరత చాలా కనిపించింది. పరదాలు కట్టి భారీ సెక్యూరిటీ మధ్య మమ అనిపించే విధంగా జగన్ కార్యక్రమాలు సాగేవి. కేవలం సంక్షేమ పాలనకే జగన్ ప్రాధాన్యత ఇచ్చారన్న అభిప్రాయం ఏర్పడింది. బటన్ నొక్కితే బతుకులు మారిపోతాయా? ఇలాంటి ధోరణే కొన్ని వర్గాల్లో వైసీపీ పైన వ్యతిరేకతను పెంచింది. 11 సీట్లకే వైసీపీని పరిమితం చేసింది. సంక్షేమంతో పాటు అభివృద్ధి, పారిశ్రామికీకరణకు వైసీపీ అసలు ప్రాధాన్యత ఇవ్వలేదనే చెడ్డ పేరు తెచ్చుకుంది. 11 నెలల కూటమి పాలనలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పరిశ్రమల స్థాపన పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారన్న మంచి పేరు కూడా తెచ్చుకుంటున్నారు. ఇలా గత ప్రభుత్వంలో జగన్ ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు సహజంగానే ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్కు లోకేష్ భూమి పూజ చేస్తూ మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ది ఓల్డ్ వరకు తమ జయత్రయాత్ర కొనసాగుతుందన్నారు. మన రాష్ట్రంతో పాటు భారతదేశ పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయిగా లోకేష్ అభివర్ణించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిలో ఒకటిగా ఎల్జీ శ్రీ సిటీ యూనిట్ ఆవిష్కృతమైందన్నారు. కొరియా ప్రతినిధులు అందరి చేత కొబ్బరికాయలు కొట్టించిన విధానం, వారి చేత పూజలు చేయించడం అందరినీ ఆకట్టుకుంది. భారతీయ పూజా విధానం పట్ల కొరియన్ ప్రతినిధులు ఆసక్తి కూడా కనపరిచారు. మోకాళ్లపైన నిలబడి ఎల్జీ ప్రతినిధులు కొబ్బరికాయలు కొట్టడం అందరినీ ఆకట్టుకుంది. గతంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఏ విధంగా కొబ్బరికాయలు కొట్టారో, ఆయన పూజలు ఎంత తూతూ మంత్రంగా చేసేవారో అందరూ గుర్తు చేసుకుంటున్నారు. కొబ్బరికాయ కొట్టడానికి జగన్ కనీసం వంగేవారు కూడా కాదు. ఒకళ్ళు రాయి పట్టుకుంటే దానిపైన కొబ్బరికాయలు కొట్టేవారు. ప్రజా దర్బార్ పేరుతో ప్రజా సమస్యల పరిష్కారంలో నూతన వరవడితో ముందుకు సాగుతున్నారు మంత్రి నారా లోకేష్. ప్రజలతో మమేకమవుతూ తొలి అడుగులోనే సంచలనాలు సృష్టిస్తున్నారు. సమస్యల విన్నవించేందుకు వచ్చిన వారితో ఎంతో స్నేహభావంతో మెలుగుతున్నారు. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా కాకుండా మంత్రి అంటే సేవకుడుగా ఆయన అందరి మన్నలను అందుకుంటున్నారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బ్యారిగేట్లతో నిలవరించి అనేక ఇబ్బందులకు గురిచేశారు. నేడు ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులు స్వీకరించడంతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. లోకేష్కి చెబితే తమ సమస్య తీరిపోతుందని అర్జీదారులు కూడా భావిస్తున్నారు. కష్టమైనదైనా మంత్రి లోకేష్ తీరుస్తారనే భరోసా కలుగుతుంది. మంత్రిగా తన బాధ్యతలను నెరవేరుస్తూనే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఆత్మబంధువుగా నిలుస్తున్నారు. తన తండ్రిలానే క్షణం తీరిక లేకుండా ప్రజలకు నిజమైన సేవకుడిగా నిలుస్తున్నారు. మాజీ మంత్రి సీఎం జగన్ లాంటి వాళ్ళు వారానికి 2 రోజులు తాడేపల్లిలో, 5 రోజులు యలహంక ప్యాలెస్లో సేద తీరటం లేదు. ఇప్పుడు కష్టాల్లో ఉన్న వారికి మొదట గుర్తొచ్చేది మంత్రి నారా లోకేష్. జగన్ని కలవాలంటే ఒక యుగం సరిపోదు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ గోడల్ని దాటాలి. కానీ లోకేష్ని కలవాలంటే మంగళగిరి వెళ్తే సరిపోతుంది. ప్రజా దర్బార్కి వచ్చిన అండ్ సోషల్ మీడియా ద్వారా ఆయన్ని సంప్రదిస్తే చాలు, తమ కష్టాలు కన్నీళ్లకు పులి స్టాప్ పడుతుందని ఇప్పుడు జనం భావిస్తున్నారు. యువగళంలో లోకేష్ చేతిలో ఉన్న రెడ్ బుక్ ఎంతటి సంచలనం కలిగించిందో చెప్పాల్సిన పని లేదు. ఆ రెడ్ బుక్ పేరు చెప్తే వైసీపీ నేతల వెన్నులో వణుకు కలుగుతుంది. గత ప్రభుత్వంలో జగన్ ఇలా ఎందుకు ఉండలేకపోయారు, జనంతో ఎందుకు మమేకం కాలేకపోయారనే చర్చ కూడా ఇప్పుడు సాగుతుంది.
పరిస్థితులకు అనుగుణంగా తాను మారుతూ వ్యవస్థల్ని మారుస్తూ ముందుకు సాగుతున్నారు లోకేష్. రాబోయే రోజుల్లో లోకేష్ ప్లానింగ్కి జగన్ మైండ్ బ్లాక్ అవటం గ్యారంటీ అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.